అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గోదావరి అమ్మాయి పద్దు. అందరూ బాగున్నారనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి గురువారం రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ అంటే ఇంకా ఎప్పుడు నేను పూజలు అవి చూపిస్తున్నా కానీ ఇంక ఇవాళ ఏంటంటే రొటీన్ వేరే అయితే మీకు చూపిస్తున్నా. సో మార్నింగ్ లేచిన తర్వాత పనులన్నీ అయిన తర్వాత ఈ పప్పు చూపిస్తున్నా కదండి, ఇదైతే పొట్టు పెసరపప్పు అనమాట. ఇది కూర వడియాలు పెట్టడం కోసం అని చెప్పేసి కేజీ తెప్పించాను. ఆ కేజీ కూడా అంటే మనకి కొలత ఎలా వచ్చింది అనేది కొలుస్తున్నాను అనమాట. ఇవి వడియాలు పట్టేస్తాం, వాళ్ళు వడియాలు పడదామని చెప్పేసి పప్పు అయితే నానబెట్టేస్తున్నాను. పప్పు మనకి ఇది పెసరపప్పే కాబట్టి ఒక 2 hours అలాగా నానితే సరిపోతుందండి. ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువగా నానినా కానీ పాడైపోతుంది అనమాట. మినపప్పు ఎక్కువగా నాన్న కానీ ఇబ్బంది పడడం, కానీ పొట్టు పెసరపప్పు కానీ పెసరపప్పు ఏదైనా సరే అండి ఎక్కువగా నానబెడితే పాడైపోతుంది అనమాట. సో అందుకనేసి ఇంకా లేచిన తర్వాత నానబెట్టాం అనమాట. ఒక 2 hours నానబెట్టిన తర్వాత మనం రుబ్బేసేయచ్చు అనమాట. సో ఈ పెసరొడియాలు ఎలా పెడతాము మా గోదావరి సైడ్ అనేది వాళ్ళు మీకు చూపిస్తాను. సో ఈరోజు మార్నింగ్ కూడా నేను ఏం పనులు చేసుకున్నాను కూడా మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ నేమ్ అయితే మీ పశ్చిమ గోదావరి అమ్మాయి పద్దు. సో ఇంకా పప్పు అయితే నానబెట్టేసాను. అలాగే కొంచెం మామూలు పెసరపప్పు కూడా ఒక 1/4 kg తీసి అది కూడా నానబెట్టా అనమాట. ఇది మనము కడగనవసరం లేదండి. నానబెట్టేసి కడిగేటప్పుడు ఎక్కువగా కడుక్కుంటే సరిపోతుంది. మినపప్పు మినపప్పు అయితే కడిగి నానబెట్టాలి కదా, ఇదేం అలా అవసరం లేదనమాట. సో అది 1/4 kg, ఇది కేజీ కలిపి మొత్తం 1.5 kg అలాగా నానబెట్టేసి పక్కన పెట్టేసా. తర్వాత అమ్మ వాళ్ళ ఊరు నుంచి మామిడికాయలు తీసుకొచ్చా అన్నా కదండి. ఇంక మామిడికాయలు అన్నీ కూడా ఇలాగా ఉప్పులోకి కోసేసామన్నమాట. కొన్ని మామిడికాయలు అయితే ఉల్లి ఆవకాయ కింద పట్టేసాము. కొన్ని మామిడికాయలు ఏం చేసామంటే ఇలాగ ఎండు మాగాయకి ఇలాగా ఉప్పులోకి కోసేసామన్నమాట. ఇవి నెక్స్ట్ డే తీసేసి ఆరబెట్టేస్తున్నాము డాబా మీద. పొద్దున్నే వచ్చేస్తుందండి ఎండ. ఎంత ఎండ ఉంటుందో ఆ మధ్య మధ్యలో గాలి మాత్రం భలే చల్లగా వేస్తుంది. పక్క నుంచి ఎండ కాస్తుంది, తర్వాత గాలి కూడా చల్లగా వేస్తుంది అనమాట. ఇంకా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కదా, తణుకులో అయితే ఇప్పటికొచ్చి ఒక జల్లు అనేది పడలేదు. ఇంకా చూడాలి ఏమన్నా పడతాయేమో చూసుకోవాలి. ఇంకా ఈ ఎండనైతే మేము పోగొట్టట్లేదు అనమాట. ఇంక పొద్దుటే లేచేస్తున్నాం, పనులు ఏమన్నా ఉంటే కనుక చేసేసుకుందాం అని చెప్పి పొద్దున్నే లేచేస్తున్నాం అనమాట. ఇంకా అమ్మ కూడా ఉంటుంది కదా నా దగ్గర. ఇంకా అమ్మకి ఆ పని ఈ పని చెప్తూ ఉంటే కొంచెం తను తేరుకోగలుగుతుందండి. ఇంకా అలానే అమ్మని పెట్టేసి నేనే చేసుకుంటా ఉంటే అమ్మ కూడా దిగులుగా ఉంటుందని చెప్పేసి ఇంకా అమ్మ ఆ పని ఈ పని చేస్తూ ఉంటే కొంచెం తేరుకుంటుందని చెప్పేసి ఇంక ఇద్దరం చేసుకుంటున్నాం అనమాట. ఇంకా దానికి తోడు ఈ ఉప్పులోకి వేసిన ముక్కలు కూడా పైకి ఎండబెట్టేసి ఇంకా కొబ్బరికాయలు తెచ్చా కదండి అమ్మ వాళ్ళ ఊరు నుంచి, అవి కూడా వచ్చిన రోజు నాడే కొబ్బరికాయలు అనేవి కొట్టేస్తాం అనమాట. వాళ్ళు తొందరగానే బయలుదేరేసాం కదా, ఇంటికి రావడానికి మాకు ఎంత టైం పట్టుద్ది, మహా అయితే ఒక 20 minutes అండ్ ఒక 1/2 hour అలా పట్టుద్ది తప్ప ఇంకా అంతకుమించి టైం పట్టదు. ఇంక రాగానే కొబ్బరికాయలు కొట్టేస్తాం అనమాట. ఆ నెక్స్ట్ డే అంతా కూడా రెస్ట్ తీసేసుకున్నాం, వీడియో ఏమీ షూట్ చేయలేదు. సో నెక్స్ట్ డే వీడియో షూట్ చేస్తాను అనమాట ఇదంతా కూడా. ఇంకా ఆ రోజు అయితే కొట్టేసిన చెక్కలు నెక్స్ట్ డే మార్నింగ్ సాయంత్రం వరకు కూడా ఎండిపోయినాయి అనమాట. సో ఇంకా అలా ఎండిపోయిన తర్వాత ఇంకా కొన్ని అక్కడక్కడ వచ్చినవన్నీ కూడా ఆ రోజు తీసేసి ఇలా ఎండబెట్టేసాం. ఇంకా మిగిలిన చెక్కలన్నీ కూడా ఇంక వాళ్ళు పొద్దున్నే మొదలు పెట్టేస్తాం అనమాట. ఎండ ఎక్కువ కొద్దీ తీయాలన్నా కానీ ఇబ్బంది అయిపోతుంది, పైకి రావాలన్నా కానీ కష్టం అవుతుంది. ఇప్పుడు కొంచెం చల్లగా ఉందండి, చక్కగా గాలి వేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పప్పు నానబెట్టేసి అమ్మ కాఫీ తాగేశారనమాట. ఇంకా నేను కాఫీ ఏదో తాగాను కదా, ఇక తాతీగా మాట్లాడుకుంటూ పైకి వచ్చేసి ఇంకా ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఈ చెక్కలు అనేవి తీసేసామన్నమాట. ఇవి 2 రోజులు ఎండబెట్టిన తర్వాత తీసేసుకోవాలండి. ఎక్కువ రోజులు ఎండబెట్టిన తర్వాత తీసినా కానీ రాదనమాట. అమ్మ అయితే ఇంకా అలా కొడవలతో తీసేస్తూ ఉంటే నేను కత్తిపీట పెట్టేసి ముక్కలు అనేవి చీరేసా. ఇక్కడ ఒక మీకు చిన్న టిప్ చెప్తానండి. కొబ్బరికాయ ముక్కలు మనం ఎప్పుడైనా సరే ఎండబెట్టుకోవాలి కోసి అనేసి అనుకుంటే కనుక ముక్క సైజు అనేది కాస్తంత పెద్దగా ఉండేటట్లు కోసుకోవాలండి. చిన్న ముక్కల కింద కోసుకున్నామంటే మనకు నూనె దిగుబడి అనేది రాదు. కొంతమంది తొందరగా ఆరిపోవాలని చెప్పేసి ముక్కలు చాలా చిన్నగా సన్నగా చీలికల్లాగా కోస్తారనమాట. అలాంటిది తెలగపిండి అయిపోతుంది తప్ప ఆయిల్ అనేది రాదు. కాస్తంత మనం చక్కగా ఎండబెట్టుకొని ముక్క సైజు అనేది పెద్దగా కోసుకొని పెట్టుకుంటే మనకి నూనె దిగుబడి అనేది వస్తుందండి. ఈ టిప్పు ఎంతమంది పాటిస్తారు? మా సైడ్ అయితే మాత్రం అందరూ ఇలానే చేస్తారండి. సన్నగా అయితే కొబ్బరి ముక్కలు అయితే కోయరనమాట. ఇంకా ఇలా కొడవలు పెట్టేసి తీస్తుంది. జస్ట్ మనకు ఆరిపోయినాయి కదండి, అలాగ ఒకసారి కొడవలతో ఇలా అనగానే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడ అమ్మ తీస్తూ ఉంటే ఇక్కడ నేనేం చేశానంటే కోసేసాను అనమాట. ఇంచుమించు ఇవి 200 కాయలు కదండి, 400 చెక్క అయిందనమాట.
ముందు రోజు సగం తీసేసామని చెప్పా కదా, నెక్స్ట్ డే మిగతావి తీస్తున్నాం అనమాట. ఇంకా అక్కడ అమ్మ తీస్తూ ఉంటే ఇక్కడ నేను తీసేసా. ఏదైనా పని చేసుకునేటప్పుడు ఒకరికొకరు సాయం ఉంటే పని అనేది తొందరగా అయిపోతుందండి. పని చేసిన అలసట కూడా మనకు తెలీదు. అలాగే ఒక్కళ్ళని చేసుకున్నాం అనుకోండి, చిరాకు వచ్చేస్తుంది, అలసట వచ్చేస్తుంది, ఎందుకు చేస్తున్నామా అన్నంత దిగులు వచ్చేస్తుంది. ఇంకా అమ్మ నేను కలిపి చేసుకుంటున్నాం కాబట్టి ఈ పని మీద అయితే ఇంకా శ్రద్ధ పుట్టి ఇంకా హుషారుగానే చేసుకుంటున్నాము. ఇలా మాకు ఈ ముక్కలన్నీ తీసి కోసి పెట్టడానికి ఇంచుమించు మాకు 7 అయిపోయిందండి. 7 అయ్యేసరికి సూర్యభగవానుడు వచ్చేస్తున్నారనమాట. ఇంకా అసలు మామూలుగా కాదు, నాకు అడ్డే లేదు, నన్ను ఎవరు ఆపలేరు అన్నట్లు వచ్చేసారు మహానుభావుడు. ఇంకా చిరాకు వచ్చేసింది అనమాట. ఈ ఎండకి ఒక పక్క నుంచి గాలి వేస్తుంది అనుకొని ఎక్కితే అప్పటి వరకు వేసిన గాలి కూడా ఆగిపోయిందనమాట. మా ఇదేంటో అర్థం కాలేదు, రామచంద్ర అసలు చిరాకు వచ్చింది. ఇంకా అలా కోసేసి ఎండబెట్టేసి కిందకు వచ్చేసరికి మాకు 7 అయింది అన్నా కదా. ఇంకా నానబెట్టిన పప్పు కూడా శుభ్రంగా నానిపోయిందనమాట. ఇదంతా కూడా అమ్మ శుభ్రంగా కడిగేస్తుంది అనమాట. ఈ పప్పు ఏంటంటే పొట్టు పెసరపప్పు వేసుకుంటేనే మనకి వడియాలకి బాగుంటుందండి. పొట్టు పెసరపప్పు కాకుండా మామూలు పెసరపప్పుతో కూడా పడతారు. కాకపోతే మనకి టేస్ట్ రావాలి, ఇంకో కర్రీ వండుకున్నామంటే టేస్ట్ అనేది కుదరాలి అంటే కనుక ఖచ్చితంగా ఇలాగ పొట్టు పెసరపప్పుతోనే వడియాలు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. గోదావరి సైడ్ మేమైతే ఇలానే పట్టుకుంటామండి. కాస్త టైం పట్టుద్ది, కాకపోతే మనం శుభ్రంగా ఇంత కష్టపడి చేసుకుంటే రేపు పొద్దున కర్రీ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఉత్తినోటిని వేపుకొని కూడా తినొచ్చు, బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంక పొట్టు పెసరపప్పే తీసుకొని పెడుతుంది అనమాట అమ్మ. మామూలు పెసరపప్పుతోనే పెట్టుకుంటామన్నా కానీ పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది అలా అయితే కనుక మనకి రుచి ఎక్కువగా ఉంటుంది అనమాట, అంతే. ఇంకా అంతకుమించి ఇంక డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకొకటి పొట్టంతా కూడా పొయ్యిలకు కూడా కడక్కండి, పొట్టు అనేది ఉండాలి. మనం కడుగుతుంటే పొట్టు అనేది వచ్చేస్తుంది కదా, మినప్పొట్టు వచ్చినట్లు వచ్చేస్తుంది కదా. మొత్తం పొట్టంతా పొయ్యిలాగా అయితే ఇంక అడగండి, మామూలుగా సగం పొట్టు పొయ్యిలాగా అడగండి సరిపోతుంది. తర్వాత ఇంక మన విడిగా నానబెట్టిన పెసరపప్పు కూడా అందులో వేసేసి జాలి గిన్నెలో వేసేసామన్నమాట. కడుగుతున్న వాటర్ అంతా కూడా పక్కకి అంటే కిందకి దిగిపోవాలి, అసలు ఒక్క చుక్క వాటర్ అనేది కూడా లేకుండా దిగిపోవాలి. ఆల్రెడీ మనకి పప్పు నానిపోయింది కాబట్టి వాటర్తో మనకి సంబంధం లేదండి. ఇలా ఒక జాలి గిన్నెలో వేసేస్తే మనకి చూడండి చేతికి అంటుకుంటుంది, పొడి పొడిలా ఆడిపోతూ ఆ వాటర్ అనేది ఇంకిపోయిందనమాట. ఇలాగా వాడదేవేసి ఒక పావు గంట వదిలేస్తే మనకు వాటర్ అంతా స్ట్రైన్ అయిపోతుంది. ఇంకా ఇందులో కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయ కాదండి, పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత అల్లం ముక్కలు, ఇవి కూడా సన్నగా తరిగి పెట్టాను. ఇంకా పప్పు కూడా తీసుకొచ్చేసి మనం కావాలంటే గ్రైండర్లో వేసుకోవచ్చు అండి, మిక్సీలో కాదు గ్రైండర్లో వేసుకోవచ్చు. గ్రైండర్లో తిరగదండి, రుబ్బుకొని పెట్టుకుంటేనే మనకి ఇది పప్పు ఉదుగా అనేది బాగా వస్తుంది, బాగుంటుంది కూడా. ఇంకా అందుకని చెప్పేసి మేము గ్రైండర్లో వెయిట్ మానేసి రుబ్బురోల దగ్గరికి వచ్చేసాం. మా ఇంట్లో చిన్ని రోలు ఉండింది, బాగా నలుగుద్ది అనమాట. దాంట్లో మన పచ్చళ్ళు కూడా దాంట్లోనే పెట్టాం. ఇదే అండి ఆ రోలు, బాగుంది కదా, చక్కగా భలే మెదిగిపోతుంది అనమాట. ఇంకా పావు కేజీ పచ్చిమిరపకాయలును ఒక 100 గ్రాముల అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసేసి పక్కన పెట్టేసి ఇంకా రెండు వాయిల కింద చొప్పున పెట్టేసి వాటర్ అనేది అసలు వేయకుండా మెత్తగా రుబ్బేస్తుంది అనమాట మమ్మీ. మొత్తం రుబ్బేస్తున్నారు చూసారా, ఇది భలే నలుగుతుందండి. పప్పు అయితే మాత్రం భలే నలుగుతుంది, రోలు భలేగా మాకు ఇదైంది. ఈ రోలు కొనడానికి మా వారు నాకు అవసరమా, గ్రైండర్ ఉంది, మిక్సీ ఉంది, రోల్లో నువ్వు చేస్తావా చెందుతావా అని చెప్తే లేదు, పూజ చేసుకోవటానికి సరే నాకు కావాలి అని చెప్పి కొనుక్కుంటే రోల్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చట్నీలు అయితే సూపర్ ఉంటున్నాయండి చేసుకోవటానికి కూడా. ఇంత పప్పు మనకి గ్రైండర్లో కూడా నలగదు, చిరాకు వచ్చేస్తుంది, ఎందుకంటే మనం వాటర్ వేయం కాబట్టి జరగదండి. రోల్ అనుకోండి మనం చేతితో చేసుకునేదే కాబట్టి ఇదవుతుంది, కొంచెం రోల్ దగ్గర వేసుకొని పెట్టుకుంటే మంచిది. పెద్దవాళ్ళు ఇలానే పెట్టేవారు, ఇప్పుడంతా పనంతా సులువైపోయింది కదండి, తేలిగ్గా చేసేసుకోవటం అనేది నేర్చుకున్నాం, కానీ ఇలానే చేసుకుంటాం మేమైతే. ఇంకా ఇలా రుబ్బేటప్పుడే మనం వాటర్ వేయం కాబట్టి సగం నలిగిన తర్వాత కల్లుప్పు వేసేసాను. ఈ ఉప్పు వేసిన తర్వాత కొంచెం మనకి పప్పు అనేది లూజ్ అవుతుంది అనమాట. మెత్తగా రుబ్బేసుకోవాలండి, మరీ మెత్తగా అంటే కాటుకులా కాదు, అక్కడక్కడ కచ్చాపచ్చా కొంచెం మనకి పెసరపప్పు బద్దలు అనేవి మనకి చిన్న చిన్నగా తగులుతూ ఉండేలాగా రుబ్బుకోవాలి. కాకపోతే వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దండి, వాటర్ వేసామంటే పప్పు చారు అయిపోతుంది అనమాట. ఇది వడియాలకు కాదు, ఇంకా అట్లు పోసుకోవాలి తీసుకెళ్ళి. ఇంకెంత మెత్తగా రుబ్బేసిన సగం మెదిగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదండి పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత అల్లం ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని సగం నలిగిన తర్వాత ఇందులో వేసేస్తున్నాను అనమాట. అలాగే చిన్న చిన్న ముక్కల కింద కోసిన అల్లం కూడా వేస్తాం. ముందే వేసేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో మొత్తం పప్పుతో పాటు నలిగిపోయి మనకి ఆ వడియాలు ఆ టేస్ట్ అనేది మనకు తెలీదు. కర్రీ వండుకున్నామంటే కనుక ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియాలంటే కనుక ఇలా సగం రుబ్బిన తర్వాత వేసుకుంటేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది.
ఇలా మొత్తం అల్లం అంతా కూడా అందులో కలిసిపోయి మిక్స్ అయిపోయేలాగా ఒకటి 2-3 సార్లు రుబ్బేసుకుంటే కనుక మనకి పప్పు అనేది చక్కగా మెదిగిపోయి మనకి వడియాలు పట్టేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇంకొకటి మేము వడియాల్లోని పసుపు అయితే వేస్తామండి. కొంతమంది పసుపు వేయరంట, కాకపోతే పసుపు వేసుకుంటామండి మేమైతే కనుక. గుమ్మడి వడియాల్లో కానీ, పెసర వడియాల్లో కానీ, పొట్టు వడియాల్లో కానీ, కర్రీ వండటానికి ఏ వడియాలు చేస్తే కనుక ఆ వడియాల్లో కనుక ఖచ్చితంగా మేము పసుపు అయితే వేస్తాం. సో ఇలాగ మెత్తగా రుబ్బేసిందనమాట. చూసారు కదండి, రోల్తో ఎంత మంచిగా పని అవుతుందనమాట. మాకు ఒక్కొక్క వాయి నలగడానికి ఇంచుమించు 7 మినిట్స్ 8 మినిట్స్ అలా పట్టింది అంతే. అంతకుమించి ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదండి, తొందరగానే అయిపోయిందనమాట. ఇంకా ఎండ కూడా ఎక్కువ వచ్చేస్తుంది కదా, ఇంకా ఎండ తగలకుండా పెట్టాలని చెప్పేసి ఇంకా పొద్దుటే మొదలు పెట్టేస్తాం. కానీ మాకు కిందకి కొబ్బరి ముక్కలు కోసి కిందకి వచ్చేసరికి మాకు 7 అయిపోయింది అన్నా కదా. ఇదంతా కడిగి తీసుకొచ్చి మేము పెట్టుకునేటప్పటికి మాకు ఇంచుమించు 8:30 అయిపోయిందండి. ఇంకా చూడండి, మాకు చుక్కలు కనిపించినాయి అనమాట. అసలు ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు అనిపించేసింది. అసలు ఒకరోజు కొబ్బరికాయలు కోసుకొని ఒకరోజు వడియాలు పెట్టుకునేలాగా చేయాలి అంటే ఇంకా అమ్మ ఏమైందంటే, అయిపోయిద్దిలే అయితే తీద్దాం లేకపోతే వడియాలు పెట్టేద్దాం అనుకుంటే పైకి వెళ్ళిన తర్వాత అవి సింపుల్గా వచ్చేసి తీసేయటం మొదలుపెట్టినందుకు టైం అనేది మాకు అలా అయిపోయిందనమాట. ఇంక ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసేసి మేము వడియాలు అయితే పెట్టేస్తున్నాం అనమాట. సో ఇలాగా మేము వేసవకాలంలో కూర వడియాలు అనేవి పడతాం. ఇలా వడియాలు పట్టుకుంటే మనకి వేసవకాలం అంతా కూడా అండి ఇటువంటి సింపుల్ పనులన్నీ చేసుకుంటే వర్షాకాలం అంతా కూడా మనకి కర్రీస్కి కూరగాయలు దొరకకపోయినా సరే ఈ వడియాలు పెట్టుకొని కర్రీ చేసుకోవచ్చు. సో అదనమాట. ఇలాగ వేసవకాలంలో మేము చేసుకునే కొన్ని పనులు, నూనెలు ఆడించుకోవటాలు, వడియాలు పట్టడాలు, పచ్చళ్ళు, కారాలు, ఇవన్నీ ఇంకా జనరల్గా మామూలేనండి. ఏది బయట కొనము, ఇలానే ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకుంటాం. సో వీడియో ఎలా అనిపించింది, నచ్చిందండి? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ అయితే అసలు చేయడం మర్చిపోవద్దు. కామెంట్ కూడా పెట్టండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో. ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా సమ్మర్ వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఈ వీడియోస్ని వేస్ట్ చేసుకొని కొంతమంది కుళ్ళిపోతూ నాకు డిస్లైక్లు అయితే చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎన్నిసార్లు డిస్లైక్లు చేసుకున్నా సరే నా పద్ధతి అనేది ఏమీ మారలేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు డిస్లైక్లు కొట్టుకున్నంత మాత్రాన నేనేమీ బాధపడాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. నేను పట్టించుకోను కూడా. సో మనకి సాయంత్రానికి వడియాలు అయితే ఎండిపోయినాయి అనమాట. ఇంకా వడియాలు సాయంత్రం నేను పక్కకు తీసేసినవి మీకు చూపిస్తున్నా. ఇది ఎంతో టైం కూడా పట్టదండి, 1 డేలోనే ఎండిపోతాయి. కాకపోతే ఒక 2-3 రోజులు ఎక్కువగా ఎండబెట్టుకుంటే మనకి నిల్వ ఆగాలి కదండి. 2-3 రోజులు ఎక్కువగా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొకటి మైకా కవర్ మీద మాత్రమే పెట్టాలి, క్లాత్ మీద అస్సలు పెట్టొద్దు. సో ఇంకా అదనమాట మా విలేజ్ వడియాలు నేను పెట్టిన ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు